ఎస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్‌బీకే 109' సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది ఈ మధ్య రావటం లేదు. ఏం జరిగినా సరే ఆ సినిమాకి సంబంధించి చాలా సైలెన్స్‌ను మెయింటైన్ చేస్తూ ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే గనక ప్రధానమైన ఏంటి ముందు నుంచి కూడా ఒక అప్డేట్స్ ఇవ్వటం, ఎవరెవరు నటిస్తున్నారు, ఏంటి అనేది చెప్పడం, ఎక్కడెక్కడ షూటింగ్ అనేది చెప్పటం, దానికి సంబంధించిన లుక్కు, గ్లిమ్స్ ఎప్పటికప్పుడు ఇవ్వచ్చు. అభిమానులను అలరించేలాగంటే వాళ్ళంతా కూడా ఎగ్జైట్‌మెంట్ ఫీల్ అయ్యేలాగా సినిమాకి సంబంధించి అప్డేట్లు రోజు ఇవ్వచ్చు, వారానికైనా ఒకసారైనా ఇవ్వచ్చు. బట్ ఈ సినిమాను నిర్మిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా వరకు కూడా గోప్యతను పాటిస్తేనే బెటర్ అనే కోణంలో మరోపక్క బాలయ్య కూడా ఈ సినిమాకి సంబంధించి హెవీ కాస్టింగ్ చాలామంది నటిస్తూ ఉన్నారు. పైగా వర్కింగ్ డేస్ పరంగా తక్కువ రోజుల్లోనే మ్యాక్సిమం ఈ సినిమాని షూటింగ్ను పూర్తి చేయాలి. కాబట్టి ముందు షూటింగ్ను పూర్తి చేసే విషయం మీద దృష్టి పెడదాం. ఆ తర్వాత వన్స్ పూర్తయిన తర్వాత సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వదలాలి ఏంటి అనే దాని మీద దృష్టి పెడదాం అనే కోణంలో ఒక మంచి డిస్కషన్ వాళ్ళ మధ్య వచ్చినట్టుగా తెలుస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో సంక్రాంతికి విడుదలైన సినిమాల విషయంలో ఇలాగే అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూ కూడా సినిమా మీద హైప్ను పెంచిన పరిస్థితి ఏర్పడింది. ఒక మాస్ సినిమా లాగా కూడా ప్రధానంగా గుంటూరు కారం అనే సినిమాని మాస్ సినిమా అని చెప్పేసి ఎక్కువగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వటం, ఆ సినిమా చూసిన తర్వాత మాసే కాదు ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని చెప్పేసి అదంతా కూడా కంప్లీట్గా ఒక టర్న్ ఓవర్గా ఆ సినిమా ఉండటం అనేది కొత్త ఎఫెక్ట్ అనేది రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపించింది అని చెప్పేసి స్వయాన నిర్మాత నాగవంశీ ఒప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఫస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేద్దాం అనే ధోరణిలో ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను కంప్లీట్గా చిత్రీకరణ మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇటీవలే దుల్కర్ సల్మాన్, బాలకృష్ణ కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక కొద్ది రోజుల క్రితమే ఇందులో విలన్గా నటిస్తున్న బాబీ డియోల్కి సంబంధించి ఆయనకి విషెస్ చెప్తూ కూడా ఒక పోస్టర్ను వదిలారు. అంటే ఇందులో బాబీ డియోల్ నటిస్తున్నాడు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది కాబట్టి కన్ఫర్మేషన్ లేదు. బట్ ఎప్పుడైతే బాబీ పోస్టర్ని వదిలి వెల్కమ్ టు ఆన్ బోర్డ్ అని చెప్పేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్తూ చెప్పారు. సో అదొక అప్డేట్ లాగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో అధికారికంగా బాబీ డియోల్ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడని చెప్పేసి కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. దీంతో పాటు ఎప్పటి నుంచో కూడా ఓరవసి రౌతాల బాలకృష్ణ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అయితే మరొక హీరోయిన్ ఇందులో నటించాల్సి ఉంది. అది ఎవరు నటిస్తారనే దాని మీద డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో కొద్ది రోజులుగా శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొంటూ ఉన్నారు. సంక్రాంతికి వచ్చిన సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటనతో బాగానే ఆకట్టుకోవడం జరిగింది. సో మంచి నటిగా కూడా ఇప్పటికే కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగులో కూడా జెర్సీ అలాగే సైంధవ్ సినిమాల్లో నటించి మంచి పెర్ఫార్మర్ అని చెప్పి ఒక పేరైతే ఆమెకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు అలాంటి నటి బాలయ్య సరసన మంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆమె నటిస్తూ ఉంది. ఇక ఇందులో బాలయ్య ముందు నుంచి చెప్తూ ఉన్న 2 వైవిధ్యమైన పాత్రల్లో ఆయన లుక్ పరంగా కానీ వీటన్నిటి పరంగా కానీ ఆయన కనిపిస్తూ ఉన్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కొంచెం పీరియాడిక్ నేపథ్యాన్ని బేస్ చేసుకుని 1980sలో జరిగే కథగా కూడా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలన్నింటినీ పెట్టుకుని అంటే ఎక్కడ హడావుడి చేయాలి, ఎక్కడ అప్డేట్ ఇవ్వాలి, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందనే వాటన్నింటినీ కూడా కంప్లీట్గా ఈ సినిమా కోసం అవలంబిస్తూ కూడా షూటింగ్ మీద దృష్టి పెట్టి ఈ సినిమాను ప్రస్తుతం దానికి సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్లోనే నైట్ ఎఫెక్ట్లో బాలకృష్ణ మీద కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా ఈ బ్యానర్లో చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. బాబీ చిత్రీకరిస్తున్నారు. అయితే ఇందులో కూడా కొంతమంది సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు కూడా కీలకమైన ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో బాలకృష్ణ చెప్పింది ఒకటే, అంటే 30 రోజుల్లోపు తనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకుని కంప్లీట్గా వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం పొలిటికల్ నేపథ్యం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆ హీట్ ఉన్నప్పుడే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తే కనుక ఖచ్చితంగా ఇది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనే కోణంలో కూడా బాలయ్య ఈ రకమైన డెసిషన్ తీసుకున్నట్టుగా దానికి తగ్గట్టుగానే షూటింగ్ మీద దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా కూడా ఈ ప్రొడక్షన్ అంతా కూడా జరుగుతుంది.